పాల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగి 28 మంది హిందువులను అతి దారుణంగా కాల్చి చంపేశారు. మనం ఏం చేస్తున్నాం? ఓకే, మనం అక్కడ ఉండుంటే మేబీ మన దేశం కోసం ప్రాణత్యాగం చేసేవాళ్ళం, లేదా ఎదురు తిరిగి వాళ్ళని చంపేవాళ్ళం. కానీ మనం ఇంట్లో ఉండి కూడా మన దేశం కోసం కొన్ని చేయొచ్చు. అవి మనం చేస్తున్నామా లేదా ఒకసారి ఆలోచించండి. ప్రతి ముస్లిం ఇంట్లో ఒక ఖురాన్ ఉంటుంది. వాళ్ళ పిల్లలకి ఖురాన్ ఎలా చదవాలి, వాళ్ళ సంస్కృతి ఏంటో నేర్పిస్తారు. ప్రతి క్రిస్టియన్ ఇంట్లో బైబిల్ ఉంటుంది. వాళ్ళ బైబిల్ని ఎలా చదవాలి, వాళ్ళ సంస్కృతి ఏంటో నేర్పిస్తారు. మరి మన హిందువుల ఇంట్లో ఎంతమంది దగ్గర భగవద్గీత ఉంది? ఎంతమంది వాళ్ళ పిల్లలకి భగవద్గీత నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు? మన హిందూ సంస్కృతి గురించి కానీ మన దేశం గురించి కానీ నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు? చేయట్లేదు. మనం ధర్మం నేర్పించకపోతే ఇంకొకటి వచ్చి అధర్మం నేర్పిస్తాడు. ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్లే జరుగుతాయి. అప్పుడు మనం మన దేశాన్ని కాపాడుకోవడానికి మన దేశం మీద ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ఎంతో మంది మతోన్మాదులు మన దేశం మీద దాడి చేసి మన దేశాన్ని మన చేతిలో నుంచి లాక్కోకముందే మనం ఒక్కొక్క సైనికుడిగా పోరాడి మన దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి కదా. జై హింద్.